హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్బీ జనరల్ ఆర్డీ రాయాలో తెలుసుకుందాం. ఓకేనా. ముందుగా మనం హెడ్డింగ్లు ఎలా పెట్టుకోవాలి: డేట్, అకౌంట్ నెంబర్, నేము, డిపాజిట్ అమౌంట్, విత్డ్రా అమౌంట్, బ్యాలెన్స్, డిఎల్టీ, బీపీఎం, సైన్. ఓకే, ఇది ఎస్బీ జనరల్. ఓకే, ముందుగా మనం ఎగ్జాంపుల్ పర్పస్ డేట్ వేద్దాం. ఓకే, తర్వాత అకౌంట్ నెంబర్. ఓకే, తర్వాత నేమ్, ఏ నేమ్ అయితే ఆ నేమ్. ఓకే, తర్వాత డిపాజిట్ అమౌంట్. సపోజ్ మనం ఆ అకౌంట్లో ఒక 100 రూపాయలు డిపాజిట్ చేస్తాం. ఓకే, 100 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి అందుకైతే 900 ఉన్నాయి. 900 ఉంటే ఇప్పుడు ఆ 100 కలిపి ఇది బ్యాలెన్స్ అనేది ఆఫ్టర్ ట్రాన్సాక్షన్. మన ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఎంతైతే ఉంటుందో ఆ అమౌంటే బ్యాలెన్స్. ఓకే, ఇప్పుడు 900 ఉంటే ఈ 100 రూపాయలు డిపాజిట్ చేసాం కాబట్టి 1000 రూపీస్ అవుతుంది. డిఎల్టీ అంటే అంతకుముందు ట్రాన్సాక్షన్ డేట్. నువ్వు అంతకైతే ఇప్పుడు 1వ తారీఖు చేస్తున్నావు, ఒకవేళ సపోజ్ 31వ తారీఖు చేస్తుంటే కిందటి నెలలో ఆ డేట్ వేయాలి. ఓకే, సో బీపీఎం, సైన్. ఓకే, ఒకవేళ విత్డ్రా చేస్తే, ఒకవేళ మనం విత్డ్రా చేసామనుకుందాం. సపోజ్ విత్డ్రా చేస్తే డేట్ వేస్తాం, యాజ్ యూజువల్ అకౌంట్ నెంబర్ రాస్తాం. ఓకే, నేము, డిపాజిట్ లేదు విత్డ్రా కాబట్టి సపోజ్ ఒక 500 అమౌంట్ తీస్తున్నాం. ఓకే, ఆ బుక్లో మనకి ఒక 1000 ఉందనుకుంటే 500 విత్డ్రా తీస్తే ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ ఇంకా 500 ఉంటుంది. సో డిఎల్టీ అంతకతన ట్రాన్సాక్షన్ డేట్ ఎంతైతే ఉందో ఆ డేట్ వేసేసి సైన్ పెట్టేసేయండి, సరిపోద్ది. సపోజ్ మనం ఒక న్యూ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం అనుకుందాం ఎస్బీలో. అప్పుడు ఏం చేస్తాం, ఏ రోజు అయితే ఓపెన్ చేస్తున్నాం ఆ రోజు డేట్ వేసుకుంటాం. అకౌంట్ నెంబర్ ఉండదు కాబట్టి జస్ట్ అప్లికేషన్ మనం ఓపెన్ చేసి పంపిస్తాం కాబట్టి అకౌంట్ నెంబర్ రాదు. సో నేమ్ రాస్తాం, ఆ కస్టమర్ నేమ్ మనకు తెలిసి ఉంటుంది కాబట్టి. సో 500 పెట్టి మనం ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, 500 పెట్టి డిపాజిట్ అమౌంట్ 500. సో బ్యాలెన్స్ కూడా 500, ఎందుకంటే న్యూ అకౌంట్ కదా. సో డిఎల్టీ అనేది ఉండదు. ఇక్కడ ఏం చేయాలంటే మన ఎస్బీ 26 నెంబర్ ఉంటుంది కదా, మనం రాసాం కదా రిసిప్ట్, ఆ రిసిప్ట్ నెంబర్ వేసుకోండి. సో రిసిప్ట్ నెంబర్ వేసుకొని ఇక్కడ మనం న్యూ అకౌంట్ అని రాసుకోండి, రెడ్ పెన్తో రాసుకొని సైన్ పెట్టుకోండి. ఓకే, అప్పుడేంటంటే మనకు అకౌంట్స్ కూడా కరెక్ట్గా ఐడెంటిఫై అవుతుంది అనమాట. తక్కువ బుక్ ఫ్యూచర్లో మనం కౌంట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓ అకౌంట్ నెంబర్ వస్తుంది, మీరు అప్లికేషన్ పంపిస్తారు, 2 రోజుల తర్వాత ఆఫ్టర్ 1 డేను మనకు బుక్ వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఆ అకౌంట్ నెంబరు ఇక్కడ మనం రెడ్ పెన్తో రాసుకోండి. ఓకే, రెడ్ పెన్తో అకౌంట్ నెంబర్ రాసుకొని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇలా చేస్తాం. సో ఒక రోజు మనం ట్రాన్సాక్షన్ ఎలా చేసాం అనుకుందాం. సపోజ్ ఒక 1000 రూపాయలు పాత డిపాజిట్ చేసాం, 500 న్యూ అకౌంట్ ఓపెన్ చేసాం. టోటల్గా మొత్తం 600 అవుతుంది డిపాజిట్. విత్డ్రా ఒక 500 ఇచ్చాం. ఓకే, ఏ రోజు సేమ్ అదే రోజు అనుకుందాం, 1/1/24 రోజు. ఓకే, ఒక పాత బుక్లో డిపాజిట్ 100 రూపాయలు చేసాం, ఒక కొత్త అకౌంట్ న్యూ అకౌంట్ చేసాం 500 పెట్టి. మొత్తం డిపాజిట్ ఎంత 600 మనకి డిపాజిట్ వచ్చింది. 500 విత్డ్రా ఇచ్చాం. ఓకే, 600 డిపాజిట్, 500 విత్డ్రా. అంతే, ఇదే ఎస్బీ జనరల్ రాసే విధానం సింపుల్గా అయితే. ఓకే.